ఎండ కొట్టినట్టే కొడుతుంది కానీ ఎండుతూనే ఎంతలేవు చేతికి ఎత్తలేవు. తీరంగా కూర్చున్నావు. ఇక దాకా తిన్నా ఇంకా పెసలు ఎండెక్కినాయంటే ఎండేసిన ఎండలా ఇక అచ్చి కూర్చున్నా. ఏడి ఏటివా ఎటు తిరగవేడు తమ్ముడు ఏడి? ఏమో ఇవరిదాకా బయటనే ఉండే ఎటు వేండో తెలియదు మరి. అది ఏం తిరుగుడే ఈ మధ్య ఆడు చెప్తే తింటలేడు. ఈ మధ్య మంది బాగా అవుతుంది కథలు, కానీ వాడు వచ్చినాక చెప్తా. ఇంకేమైంది? ఏం ఆవిడేంది ఆ దోస్తులతో తిరుగుడు కంప్లైంట్స్ ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నావు. నాకు ఏది చేసుడే మనమే బయట ఇంకొరికి చెప్పటోనికి వాళ్ళు వచ్చి మనం అన్నాడు వాటి. మరి చెప్పేటోడు అంటున్నావు, తమ్మున్నేమో గాలి గిరిచి పెట్టినావు. పెళ్ళి ఎత్తి అయిపోం కదా మరి చేయికేటోడు. ఇప్పుడు పెళ్లి చేసి ఏజ్ వచ్చిందట. నువ్వు అట్లనే అనుకుంటుండు, ఆయన గాలికి అట్లే తిరుగుకుంటుంటాడు. మరి మీ చెల్లి ఉంది కదా, మరి దాన్ని చేద్దామా మరి? ఏంది మరి ఉన్నది కానీ మంది ఎందుకే, మీ చెల్లె లేదా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. నాకు చెల్లెంది పోయి మా చెల్లె మీద కన్నబడ్డది అంటే మావానికి ఏం తక్కువని? నువ్వే అనబడుతుంది ఆయన గాలి తిరుగుతుండు ఏం పని చేస్తలేడని. మళ్ళీ మా చెల్లె గురించి ఇస్తానవేంది? అయితే మందలి అన్న అన్నప్పుడు నేను మందలి చేద్దాగా. అయితే ఏమద్దు, ఇవరకే నేను ఇంట్లో పడి ఏమన్నా సుఖపడతానా? మళ్ళీ మా చెల్లె గురించి ఇస్తాను. మా చెల్లె లేదు ఏం లేదు, సపడేకుండా చెల్లె గురించి తీయకూర్చడా. గమ్మత్తు నువ్వు. ఏమైంది మావానికి? ఆస్తి తక్కువ మనకి ఏమైంది? ఇంట్లో దాని దగ్గర అట్లా పారాయణ లెక్క మాట్లాడితే నాకు అర్థం కాదు. ఇక బయట వాళ్ళు ఏమనుకోవాలి? ఇక ఆయనకి వద్దా మరి పెళ్ళి? ఏమన్నా చేసుకోగాని మా చెల్లెనైతే జాబునులకి ఇచ్చి పెళ్లి చేద్దాం. మీకు ఎట్లా మాట్లాడితే ఎట్లా ఒకసారి ఆలోచించు. అయ్యో పిల్లగాడు మరి ఎట్లా మన సొంత రక్తం, ఇక మన వాళ్ళు అయిపోయి కొంచెం ఎట్లుంటుంది సొంత రక్తం అన్నట్టు ఉంటుంది. బయట వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు, కొంచెం ఆలోచించు నువ్వు. అయ్యో అది కూడా వాస్తవమే కానీ ఆయనకు పని లేదు ఏం లేదు, రూపాయి సంపాదించే తెలివి లేదు. మారాడు అట్లనే ఉంటాడు ఆడు. నువ్వు అట్లనే అనుకుంటే మాత్రం నేనైతే మా చెల్లె గురించి మాట తీయకు, నేనైతే ఇయ్యను. ఏం చెప్తున్నారా? గేమ్ ఆడుతున్నా. ఏం గేమ్ రా? మన బెట్టింగ్ బెట్టింగ్ 50,000 పెట్టినా. 50,000 వచ్చాయి. 50,000 వచ్చినాయా? 50,000 వచ్చాయి. ఎట్లా ఆడురా అది? ఎట్లా ఆడు? అత్తేరా పెడితే? అత్తేరా. ఇప్పుడు ఎంత వచ్చినాయి ఈ వరకు? 50 వచ్చాయి ఇప్పటి వరకు. మళ్ళీ ఇప్పుడు 1,00,000 పెడుతున్నా. 1,00,000 పెడుతున్నావు? 1,00,000 పెడుతున్నా. చూడరా. అయితే నేను కూడా డౌన్లోడ్ చేస్తా. తీసుకోరా. అయితే నేను కూడా పెట్టాలి. ఇక పైసలు లేవు కానీ మా అన్నానికి ఇట్లా అడగాలి. అడుగుతా. అత్తే కదా? అత్తేరా. సరే కలుతా మరి. సరేరా. పురంగా నీళ్ళు పెట్టచ్చు కదా? పెట్టినా ఏందే కరెంటు మళ్ళా రే మళ్ళీ మధ్యలోకి వచ్చి మళ్ళీ పోతాయి. గిట్లా చేస్తుంది కరెంటు. ఏదో వస్తుంది కానీ అయితే పోయి కానీ మైసమ్మ కాడ కొబ్బరికాయ కొడతా అన్నావు, కొట్టినవా? కొబ్బరికాయ కొట్టినా. అన్నా ఏమరా? 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000? సడన్గా ఎందుకురా 1,00,000 రూపాయలు? ఏం చెప్తావు? కొంచెం అర్జెంట్ ఉంది, సాయంత్రం వరకు కావాలి. ఇలా సాయంత్రం వరకు మళ్ళీ ఎల్లుండే ఇస్తా. సడన్గా 1,00,000 రూపాయలు ఎందుకురా? నాకు కొంచెం అర్జెంట్ అవసరం ఉంది. 1,00,000 రూపాయలు అంటే ఇప్పుడు మరి ఏంటి ఏంది ఏం పనికి? కొద్దిగా కావాలి, 2 రోజులలో మళ్ళీ ఇస్తా. అగో ఇయ్యాల 1,00,000 రూపాయలు లేని 2 రోజులలో నువ్వు 2,00,000 ఎడికెళ్ళొస్తావు? నువ్వు ఆగే నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు అనగానే దూకుతావాడు. ఎందుకు రానికి ఇంత అర్జెంట్ 2,00,000 రూపాయలు కావాలి, కొద్దిగా అర్జెంట్ ఉంది. ఎల్లుండే ఇస్తా, మళ్ళా నీ పైసా నీకు ఇస్తా ఎల్లుండే. మరి అడగాలి ఎవరన్నా నవ్వుతారు దునియా మీద ఉంటే. రూపాయి పని చేయవు 2 రోజులలో 2,00,000 తెస్తా అని మాట్లాడతాను. తెచ్చి చూపిస్తా అంటున్నావు కదా. ఏమో మరి మీ అన్నదమ్ముల ఆట నాకు ఎటే ఏర్పడతారు. సరే నేను ట్రై చేస్తా. ఆగో నువ్వు పోయినా కసురుకోగానే ఆగు. ఎట్లయినా వేసి నువ్వే ఇయ్య కొద్దిగా. సాయంత్రం వరకు అప్పటికి. సరే సరే సాయంత్రం ఆ పొద్దున నడుతాయిరా. సాయంత్రం కావాలి. సరే సరే సాయంత్రం అంటావు కదా, చూద్దాం.
సరే కొద్దిగా చూడు. సరే నేను అడిగేస్తుంది వాళ్ళు. కాదు అడగంగానే పైసలు ఇస్తాన పడుతుంది ఏం కట్టం చేస్తానని చెప్పు. ఇంటి మీద పడి తినబట్టే ఒక కట్టం లేదు, ఏవో రూపాయి సంపాదించలేవో తెలివి లేదు. ఇంకా మీదికి వెళ్ళి సంబంధాలు. ఆయన ఏమన్నా రూపాయి 2 రూపాయలు అడిగిండా? లచ్చలు అంటే ఎడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు చెప్పు. అయ్యో వానికి ఏదో అవసరం ఉంటేనే అడిగింది తెయ్య. అయ్యో నువ్వు అనగానే దుంక పడితే ఎన్న అడిగి తెస్తా మరి. ఓ నువ్వు తమ్ముడా నువ్వు ఊకి వెనకేసుకొని రా. దా అన్నం ఎత్తా. వస్తున్నాబ్బా. నాన్న ఏం చేస్తున్నావురా? ఏం లేదు, బట్టలు నీళ్ళు పెట్టిన బట్టలు వినుకున్నాడు. కూర్చో. పొద్దుగాల పైసలు అడిగితేగారా? అడిగినే ఆడిట తిప్పల వాడి తెచ్చినా జరిగి కొంచెం మంచిగా వాడుకో. ఏమో బిజినెస్ అంటే కొంచెం వృధా చేయకు తమ్మి. ఎందుకంటే ఇక బాగా తిప్పల వాడి తెచ్చిన తెలుసుగా నీకు ఈ టైంలో పైసలు పుడుతున్నా అయిరా. ఇలా మంచిగా యూజ్ చేసుకొని జర మంచిగా ఎదుగుదలకు వాడుకో. సరే మన వెళ్తా, పారం కడుకోవాలి. సరే. 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఇవాళ ఈ 1,00,000 రూపాయలు బెట్టింగ్ వేయాలి, వేసి 2 లక్షలు సంపాదించాలి. అకౌంట్లో ఇస్తా పైసలు. అక్క 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 మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నావా? ఇప్పుడు వస్తున్నావా? అమ్మో బంగారు తల్లి ఫోన్ చేయలేదండి మరి వస్తానా అని. వస్తాను కదా అని అట్లనే చేయలేదు. ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు. మీరు అందరు మంచిగా ఉన్నారా? కూర్చో. బావ మంచిగా ఉన్నాడా? మంచిగా ఉంది. బావకి ఏమైంది? ఇంటికాడ రోజు ఏం చేస్తున్నావు? కాలేజ్కి పోతున్నావా? పోతున్నా అక్క. ఎగ్జామ్స్ మంచిగా రాసినావా మరి? మంచిగా రాసినాను. అదే ఇక హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇక నేనే ఫోన్ చేసి రప్పించుకుందామని చెప్పేసి అనుకున్నా. ఇక అందులోపై నువ్వే చెప్పకుండా వచ్చినావు. నిన్ను చూడబుదైంది అందుకని వచ్చిన. సరేపా తిందామన్నా నిన్నపా. దా ఇదేమో చెప్పకుండా వచ్చింది. హలో హలో, ఎక్కడున్నావు? ఈయనే ఉన్నా, పారం కాడనే ఉన్నా. సరే కానీ మరి ఇంటికి మా చెల్లి వచ్చింది, వచ్చేటప్పుడు ఒక కోన్ పట్టుకొని రా. ఎప్పుడు వచ్చిందే మరి చెప్పది. నాకే చెప్పకుండా వచ్చింది. సరే సరే రాగా పట్టుకొస్తుంది, పారం ఏమన్నదే. జల్దిరా. సరే ఓకే. చెప్పకుండా ఎందుకు వచ్చినాయి? నిన్ను చూడనీకి వచ్చిన బావ. ఇంకా చెప్పినావు మీ అక్కకి మన గురించి? చెప్తుంది బావ, అందుకనే వచ్చిన చెప్పనీకి. ఇంకెప్పుడు చెప్తావేమో, అసలు ఒప్పుకుంటుందా వాదిని? నేను చెప్తే ఇంటది బావ మా అక్క. ఏమో ఇప్పుడే పైసలు అడిగితే పైసలు ఇస్తలేదు, ఇట్లా చెప్తుంది. నేను చెప్తే ఇంటది బావ మా అక్క. అవును. ఆడుతున్నావారా మళ్ళీ? ఆడుతున్నారా? ఇక నేను కూడా అకౌంట్లో 1,00,000 రూపాయలు వేసుకున్నా. ఇక నేను కూడా మొదలు పెడుతుగా. ఇక గిన్నెలు వేయాలరా? ఈ గేమ్లో వేయాలా? రాండి. ఫస్ట్ ఒక 50,000 పెడతావు. 50,000. అరే ఇదిరా 2x పడ్డది. 1,00,000 రూపాయలు 1,00,000 వచ్చినాయి. అమ్మ బాగానే వస్తున్నాయి కదా. మళ్ళీ ఇద్దాం, 1,00,000 పెడతా. 1,00,000 అవు 2,00,000 రా. 2,00,000కి వచ్చినాయి. మళ్ళీ పెడతా. ఇప్పుడు 2,00,000 పెడుతున్నా ఈసారి. బా పేనేరా పేనే. ఏం చేయాలి ఇంకా? అన్నని అడగాలి, ఒక 2,00,000 అడిగి మళ్ళీ ఎత్తా. వచ్చినట్టు వచ్చినాయి, మళ్ళీ పోయినాయిరా. అయ్యో ఏమైంది? టీవీ చూడకుండా బయటకు వస్తాను. అదేం లేదక్క, నీకు ఒక ముచ్చట చెప్దామని వచ్చిన. చెప్పు ఏమైంది? అది
అగో నా దగ్గర నాన్స్తానవేందే ఏం ముచ్చట్నా చెప్పు, పైసలు ఇట్లా కావన్నా? అదేం లేదక్క, చెప్పే ఏమైంది? నాకు చిన్న బావ అంటే ఇష్టం అక్క. ఏంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. చిన్నబావ ఏంది? చిన్నబావ ఎవరు? మన ప్రణయ్ బావను నేను లవ్ చేసుకుంటున్నాం అక్క. ప్రణయ లవ్ ఏంది లవ్? పిచ్చి పిచ్చి కథలు పడకు. అయినా మీ లవ్ ఎప్పటి నుంచి నడుస్తుంది? నువ్వు ఇంట్లో తెలియనట్టే తిరుగుతాడు కదా ఆయన. నాకు మావ అంటే ఇష్టం అక్క. పిచ్చి పిచ్చి కథలు పడకు. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. లేదక్క, నాకు బావ అంటేనే ఇష్టం. చిన్న బావని కాదని మీరు ఎవరు చూపించినా నేను పెళ్ళే చేసుకున్నాను, సావనే వస్తా. మాటలు బాగా నేర్చినవు, అందుకే వచ్చిన వేడికి నువ్వు. నాకు చిన్న బావ అంటే ఇష్టం అక్క. చప్పుడు ఎక్కుండు, మీ పెద్ద బావ వస్తాడు. ఆయన ముందట ఈ ముచ్చట్లు మాట్లాడకు. బయట కూడా ఎవరికి చెప్పకు, నోరు మూసుకొని ఉండు. ఏమైంది ఎంతసేపు పోతుంది కాలే పోసుడు? అయింది దగ్గర నువ్వు ఎప్పుడు వచ్చినావు పిల్ల? ఇంతకుముందు వచ్చిన బావ. అంత మంచిగా నువ్వు అన్నాడు తీసుకో. చికెన్ తీసుకోండి, లోపడుకో. నీళ్ళు తీసుకోండి అట్లనే. వాటర్ మామా ఉన్నావానే? ఉన్నా బిడ్డ, ఎందుకు సడన్గా వచ్చినావు? ఇతను పని పడ్డది. ఏం పని? అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. ₹1,00,000 అంటే ఇప్పటికి 7 వస్తాయి బిడ్డ. నీకు మళ్ళీ రేపే ఇస్తా, అవసరమైతే 10,000 ఎక్కువ ఇస్తా. సరే మరి దగ్గర అయితే లేవు. గట్లా అంటే ఇట్లా చూడు జరా, రేపే ఇస్తా, మళ్ళీ రేపు పొద్దుగాలనే ఇస్తా. నువ్వు రేపు పొద్దుగా ఇస్తా అంటున్నావు కాబట్టి మన అకౌంట్ ఉన్నాయి, అకౌంట్ నీ అకౌంట్లో కొడతా. కొట్టు. సరే వచ్చినా చూసుకో బిడ్డ. వచ్చినాయి. సరే రేపు పొద్దుగాల కలుస్తా. మరి మర్చిపోకు. మర్చిపోను. మరి కదా అంటున్నాను. సరే ఓకేనా? సరే మంచిగా. వచ్చినాయి మళ్ళీ వినేరా. ఇంకా పైసలు ఏమైనా చెప్పినా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు మళ్ళీ? 2 నెలల వరకు ఇస్తాం. అర్థం కానీ మరి కాగితం లేకుండా ఇస్తున్నావు, మరి పరిచయం అవుతుంది. మీ అన్న మాట నమ్మకం మీద ఇస్తున్నాను. సరే మళ్ళీ ఎన్ని రోజులకి ఇస్తావు? మళ్ళీ 2 నెలల వరకు ఇస్తాం. 2 నెలలు అంటే 2 నెలల వరకు కాదు, రోజు అటు ఇటు అయినా పర్లేదు కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేటట్టు అయితే ఉండాలి. అట్లేదు అన్నట్టు ఎప్పుడు కావాలన్నా మరి మేము ఇస్తాం. వచ్చినాయి మళ్ళీ వినేరా. रमन्ना भाई शाहरुख भाई ఏంది थोड़ा काम है आ गया। చలో కుర్చీ వేసుకో. ముచ్చట్నే రమన్నా భాయ్ బోలో షారుఖ్ భాయ్. నీకి ముఖం చూసి మీ తమ్మునికి 10 లక్షలు ఇచ్చిన. నువ్వు 10 లక్షలు ఎట్లా ఇస్తావో నాకు అర్థం కాదు. అదే బిజినెస్ చేసుకుంటా నేను, మా అన్న కొంచెం పని ఉన్నది అని చెప్పి మా అన్న ఇస్తాడు అంటే నీ ముఖం చూసి ఇచ్చిన భాయ్. ఇక చెప్పాగా నువ్వు గంత డబ్బు మరి నాకు ఒక ముచ్చట. अरे मेरे को क्या मालूम भाई, मेरे को डोका भाई किया वो फोन नहीं उठा रहा मेरा. 10 లక్షలు అంటే ఏంది? अरे मेरा फोन भी नहीं उठा रहा वो अभी. शाहरुख भाई तू भी यार. अरे मैं क्या करूं, अभी तुम्हारा चेहरा देख रहे मैं दिया था. तो फिर क्या बोल रहे हो? ఏమంటుండు? नहीं वो फोन नहीं उठा रहा, वो दिखता भी नहीं, इधर गली पे नहीं भी नहीं आ रहा वो. चला भी यार ఇంట్లో కూడా లేడు, ఇప్పుడు ఎటు వేయండు? इधर गया मैं, इसलिए मैं आपको बता रहा है. तुम्हारा भाई ऐसा करके बोल दे. వాడు ఇంత దోక గంత డబ్బు నువ్వు ఎట్లా ఇచ్చావు? వాడు अरे ఎట్లా मैं क्या करूं यार ఇప్పుడు ఏంది పరిస్థితి? ये तो మనకి ఫోన్ చేస్తా, వాడు ఏడున్నాడో ఆగు ఒక్క నిమిషం. ఇప్పుడు నా ఫోన్ కూడా ఎత్తున్నాడు వాడు భయానికి. ఏమో ఇక తెలియదు. ఒక్క నిమిషం రింగ్ అవుతుంది, లావాడతలేడు ఆడు. సరే మరి ఎట్లా చేద్దాం చెప్పి ఇక. ఎట్లా చేసుడు ఏమున్నది, ఇప్పుడు నాకు ఈ పైసలు బాగా అవసరం ఉన్నది. నాకు కొంచెం పని ఉన్నది, నాకు ప్రాబ్లం ఉన్నది. మీ తమ్ముడు అసలు కలవటట్లేదు. 10 లక్షలు అంటే అది వచ్చింది మరి నాకు ఈ పరిశాన్ కదా. వీడు చేయబట్టే ఆయన కోళ్ళ అమ్ముడు అవుతుంది. అయ్యింది ఇది కథ. నాకు తెలియదు భయ్, నీ ముఖం చూసి ఇచ్చినాయి. సరే ఓకే షారుఖ్ భాయ్, నా ముఖం చూసి ఇచ్చినట్టున్నావు. చలో వాడిని అడుగుతా 10 లక్షలు ఏం చేసిండు ఏం కథ. జర నా ముఖం చూడు, ఇక నువ్వు లొల్లిలు బిల్లి. అదే నువ్వు చెప్పితే నేను వెళ్ళిపోతా. ఎందుకంటే ముఖం చూసుకున్నంతలా షారుఖ్ భాయ్. నువ్వు చెప్పితే నేను వెళ్ళిపోతా అన్న. సరే వాడు ఏంది అది ఏం చేసిండు పైసలు? నాకు తెలియదు అన్న, అది నాకు తెలిసిన వాళ్ళే. నేను ఎందుకు ఇట్లా చెప్తాది నీకు? సరే ఓకే ఓకే నాకు తెలుసుకుంటా. ఓకే మీరు ఏమనుకోవద్దు, తెలుసుకుంటా. మీ తమ్మునికి చెప్పు, నా ముఖం చూడు. నీ ముఖం చూసి ఇచ్చినాయి. తీసుకొని ఏం చేసిండో నేను అడుగుతా. నేను ఇప్పుడు పోతున్నా అన్న, నీ ముఖం చూసి. ఓకే ఓకే బాయ్ అన్న. సరే 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 షారుఖ్ భాయ్. 10 లక్షలు ఏం చేసి అయ్యావు?
పరిశానం ఏం చేసిండు పైసలు పైసలు ఎవలాళ్ళు నిద్ర తగ్గిన పడుతుంది ఎవరొచ్చారు ఇంటికి ఏగా మన తుర్గలనే షారుఖ్ బాయ్ లేడా ఆయన దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు దొర ఏంది ఏం చేసిండు 10 లక్షలా 10 లక్షలు 10 లక్షలు ఏం చేసిండు ఏం చేసిండు నాకు చెప్తారు ఆడు నువ్వేనికి ఇంత నిమ్మలంగా ఉన్నావు 10 లక్షలు అన్నాక కూడా ఫోన్ చేసి ఆయన రప్పి వచ్చి ఇప్పుడు నన్ను అన్న నీ ముఖం చూసి ఇచ్చినా అది అనబట్టి అంటే ఇప్పుడు రేపు ఏమన్నా అయినా కానీ నిన్ను అడుగుతారు మరి ఇంకెవరిని అడుగుతాడు ఆయన నా ముఖం చూసి ఇచ్చినా అనబట్టి ఇప్పుడు చేసే కథలు ఇట్లుండే ఓ రాములా నేను మొన్న 1,00,000 రూపాయలు అడిగినప్పుడే నాకు తలకాయ పని చేయాలి ఇప్పుడు 10 లక్షలు ఎడికెళ్ళి తీసుకొచ్చి కడతావు చెప్పు మరి భారం అమ్మేటట్టు అయింది వీడియో ఏం చేయాలి ఈ పిచ్చి పిచ్చి కథలు నాకు కూడా నాకు ఫోన్ చేస్తే లావాడతాడు వాడైతే ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది లావాడతాడు ఫోన్ చేసి ఇంటికి రప్పి 10 లక్షలు ముచ్చాడు ఏంటో తెలియని 10 లక్షలు ఏమ్మా ఏది నాకు సలహా ఇవ్వడం కొడుతున్నాయి ఏం చేసిండి ఏం పైసలు ఏంది ఇది 6 లక్షలు ఇచ్చి అసలు ఈయన మొగనికి హలో ఏడున్నావురా రాయ్ ఒకసారి ఇంటికి రా అనుందిరా నువ్వు రా తొందరరా నువ్వు మంచి మాట కొలికి మంచి అడుగు 10 లక్షలు ఏం చేసిండో అడుగు నా సంగతి అలా అని చెప్తా ఏమో నీ తమ్ముడు ఆట నీ ఆట ఏం కావడం బాగా దొరుకుతుందిరా మౌనిక మౌనిక ఉన్నావారా లేడా ప్రణయ్ లేడా అన్న సినిమా పేద ఇట్లా వచ్చిర్రు పని ఉన్నది మొన్న పైసలు తీసుకున్నాడు 3 లక్షలు నా దగ్గర నేను 2 లక్షలు ఇచ్చిండ్రా అగో అవసరం ఉన్నాయని తీసుకున్నాడు ఇక రావణ తెలుసా అని మేము అట్లా కాదే అన్న నువ్వు ఎట్లిచ్చినవే ఆయనకు లగ్గం ఉందా పెళ్ళం ఉన్నదా ఏమైనా సంపాదించడా చిన్నబాబు నీకన్నా తెలియదా మా ఇంట్లో ముచ్చట తెలియదంటే అక్కడ రామన్న ముఖం చూసి ఇచ్చినాం మేము అట్లా ఇక్కడ నీ ముఖం చూసి ఇచ్చినాం రా ఆయన ముఖం ఇంటికి వచ్చి చెప్పే పైసలు కావాలి ఉన్నా అని చెప్పే మరి ఎట్లా చేసుడు ఇప్పుడు మీరు అట్లా ఎట్లిస్తారు ఎప్పుడు ఒకసారి నేను ఫోన్ చేస్తే లావడతలేడు ఇప్పుడు ఆ బాబాయ్ కూడా చేస్తే నాకు ఫోన్ చేసి నేను కూడా పొద్దుగాల నుంచి ఉందాక ఫోన్ చేసిన ఫోన్ రింగ్ మోగుతుంది కానీ లిఫ్ట్ మాత్రం చెత్తలేడు ఇప్పుడు ఎట్లా అంటారు చెప్పు మీరు గిట్లా మాట్లాడితే నాకు ఎట్లా చెప్తే ఎప్పుడు మీరు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా మరి పెళ్లి కాని పిల్లగానికి పైసలు ఎట్లా ఇవ్వాలని మమ్మల్ని చూసి ఇచ్చిరంటే మేమేమన్నా ఇంటి దాకా వచ్చి అడిగినామా మీరు అడిగిన కాదురా మీ ముఖం చూసి మీ మర్యాద చూసి ఇచ్చినాం మేము పైసలు అట్లా ఇప్పుడు 2 నెలలు అవుతుంది తీసుకొని ఇప్పటికి ఫోన్ చేస్తే లావడతలేడు కనబడతలేడు నేను ఒకటి తెచ్చి అవసరానికి ఇప్పుడు ఎట్లా చేసుడు ఏం సంగతి నీ కూడా అంతే నా లేకపోతే నేను వేరే వాళ్ళ మా దోస్తు దగ్గర తీసుకొచ్చి పైసలు ఇచ్చిన అట్లా అక్కడ రాములు మంచివాడు కాబట్టి రాములు ముఖం చూసి ఇచ్చినాం మేము ఎంత చూసి ఇచ్చినా కానీ లేనప్పుడు సపరేట్కుండా ఉండే సీనబాబు నువ్వు సీన్బాబు అంటే అవసరానికి ఇచ్చినప్పుడు మనం కావాలని తీసుకున్నాడు కదా ఇట్లా అవసరం ఉన్నదంటే ఇంటికాడ ఏం అవసరం ఉందని ఇత్తి అట్లా ఏమన్నా అవసరం ఉంటే మా ఆయన వచ్చి అడగపోనా ఇంటి దాకా వచ్చి అరే ఆయన పేరు చెప్పుకుని వచ్చింది కదా నా దగ్గరికి ఇట్లా మాట్లాడితే ఎడికెళ్ళేస్తాను చెప్పు ఒకసారి మిమ్మల్ని ఎవరేమన్నారు అంటే ఇచ్చిన వాళ్ళు మేమే తప్ప మాదే తప్పడా రాములు ముఖం చూసినాం రాములు కూడా మాకు అప్పుడప్పుడు అవసరానికి ఆదుకున్నాడు కాబట్టి మేము ఇచ్చినాం ఈ వారికి ముస్లిం అన్న కాడ కూడా తీసుకున్నాడు ఆయన పొద్దుగా వచ్చిపోయింది మీరు ఇప్పుడు సాయంత్రం వచ్చిర్రు ఆ పిల్లగారు ఫోన్ మా కూడా లేవడతలేడు లావాడు అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వింటావు చెప్పు మరి ఎట్లా అంటావు చెప్పు రావణ పేరు చెప్పి తీసుకొచ్చుకున్నాడు ఎట్లా అంటావు ఏమో పోర్రి మా దగ్గర అయితే పైసలు లేవు పైసలు ఇచ్చిన కాడ 2 లక్షలు 2 లక్షలు ఇప్పుడు ఆయన 2 లక్షలు ఇచ్చా నేను 3 లక్షలు ఇచ్చే ఇగో చిన్నబాబు నీ ఇంటికి వచ్చి అడుక్కునేమో మరిది మేమైతే కాదు కదా ఆయన దొరకబట్టుకొని అడుక్కోపోయి మా ఇంటి దగ్గర మా అక్కడ పైసలు లేవు అరే కథకే మాట్లాడుతుంది ఏమైనా పైసలు అన్నప్పుడు పైసలు ఎక్కడ ఇప్పుడు నీకు రావణ ముఖం చూసి ఇచ్చినావు నువ్వు బాధ్యత కొద్ది చెప్పాలి కానీ ఎక్కడికి ఎవరు తీసుకున్నారా చేసినా కూడా రాముల ముఖము నీ ముఖం చూసి ఇచ్చినాం మీరు ఈ మాట మాట్లాడకూరి నా మొగడు నేను మీ ఇళ్ళలో కొన్ని రాలే పైసలు తీసుకోలే ఆయన వచ్చిండు ఆయన ఎక్కడున్నాడు తెలుసుకొని ఆయన ఎక్కడ తీసుకోపోయి పైసలు ఏవో ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని ముఖం చూసి ఇచ్చినావంటే తెలిసిన దాని అట్లా అంటే ఇప్పుడు రావణ ముఖం చూసి ఇచ్చినావు రేపు పొద్దుగా నీకు అవసరం పడితే ఎట్లా నీకన్నా తెలియదా అన్న మా మరిది ఏమన్నా పని చేస్తారా రూపాయి ఎత్తి పని చేస్తారా గోలు తీసుకురావాలని తీసుకొచ్చుకున్నాడు పైసలు కోలపురాల కోరలేవు అన్న పేరు పని తెచ్చాడు నా దగ్గర కూడా కోళ్ళకు మందులు వేసేది ఉంది మందులకు పెట్టుబడి గురించి కావాలని తీసుకొచ్చుకున్నాడు నువ్వు ఇప్పుడు గిట్లా మాట్లాడితే ఎటు మునుగుతాం మేము ఇప్పుడు ఒకరు తీసుకొచ్చి ఇచ్చిన నువ్వు కూడా సరే పోర్రి ఆయన ఇంటికి వచ్చిన నాడికే నేను పైసలు తీసుకొచ్చి నువ్వు డేట్ చెప్పు ఆయన మీ మరిదిని ఎప్పుడు అడుగుతావు అడిగి నాకు చెప్పు నేను ఆ టైం వరకు వస్తాం ఇద్దరం పొద్దుగాల నుంచి ఫోన్ చేస్తాను అత్తాను అనుకుంటే ఇక అత్తలేడా వచ్చినాక నేనే మీకు ఫోన్ చేసి చెప్తాను కాదు 1 నెల 2 నెలలు వాయిదా పెట్టు మేము వెళ్ళి చెప్పిపోతాం నువ్వు ఇస్తా అంటే నీ మాట దగ్గర పోతాం రావాలని చెప్పు నువ్వు నేను నెల 2 నెలలు ఆగనే నాకు అక్కడ తెచ్చిన నాకు ఇప్పుడు మొత్తానికి తెలియదన్నమాట మరి ఎట్లా అన్న ఆగురి ఆయన వచ్చేదాకా నాకు ఏం ముచ్చట తెలియదు ఆయన అత్తే నాకు తెలుస్తుంది ముచ్చట ఈ వరకు మీరు అప్పులు ఇచ్చిన ముచ్చట కూడా నాకు తెలియదు మీరు ఇంటికి వచ్చేదాకా
ఆయన అయితే ఇంటికి రాని మాకు ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయన్న ముచ్చట మాకు తెలిసినాకనే మేము సుధరాయించుకొని ఎవరు వాళ్ళకి అప్పు చెప్తాం మీ దండం పెడతా మా ఇంట్లో పొండి రాకుని వాడి లెవెల్ కన్నా చెప్తే ఇజ్జత్ పోతుంది. సరే ఇప్పుడు నీ మాడమికి వెళ్ళి పోతున్నావు, మాటకెళ్ళి పోతాం. రావణకు చెప్పు కోళ్ళ పరానికి అని పైసలు తెచ్చిండట. ఇప్పుడు ఆయన కూడా కోళ్ళ దానికనే తెచ్చిండు. ఆయన పేరు చెప్తేనే పైసలు ఇచ్చినాం. మేము ఒక తీసుకొచ్చినాం కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి మర్యాద కొద్ది పోతున్నావు. రావణకు చెప్పి నాకు ఫోన్ చేసి మాట్లాడమని. అక్కడ ఏదో ఇచ్చినాం, ఆయన ముఖం చూసి మేము అది ముఖం చూసి నువ్వు వచ్చినా కాబట్టి కూడా మాట్లాడితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా చూసుకోకరు అయితే పరిచయం అవుతుంది. సరే పోతున్నావు చెప్పు రావణకు మర్యాద కొద్ది. నేనేమన్నా అంటే నా మొగన్ పేరు చెప్పుకొని తీసుకొచ్చినా అని అందరు చెప్తారు. ఈయనకైనా మరి ఇయ్యడానికి ఎట్లా నమ్మిరు ఇల్లంతా? ఈయనైతే ఇంటికి రాని ఈయన సంగతి ఏందో చెప్తా. కోళ్ళ పారం ఏంది, మేతేంది, అంతేంది, పైసలేంది. ఇట్లా ఫోన్లు ఎత్తకుండా బయట తిరుగుతే ఎట్లా చెప్పు? ఏ అప్పడుతుంది చేస్తున్నావు వాడు లాడుతా లేడు మరి ఏంది కథ ఏది మళ్ళీ ఒకసారి అయ్యి చేస్తా. ఒక్క నిమిషం బయటికి పెట్టరాదు. పెడతా పెడతా. ఏమంటాడు కాదు ఈయన ఏమనుకుంటాడు? 15 లక్షల రూపాయలే. 15 లక్షలు అంటే ఏంది? వాడు ఆయన షారుఖ్ బాయ్ 10, వీళ్ళు సరే ఒకడు 2 ఆటోలు 3, మొత్తం 15 లక్షలు. ఏం ఆగి జరిగిందో తెలుస్తుంది. ఏం చెప్తే ఏమత్తది ఏం కథ? ఈయన ఇంటి మొఖాన్ని అత్తలేడు, ఫోన్లు కడిగేయబట్టే. ఫోన్ ఎందుకు కట్ చేసి అర్థం అవుతలేదు. అవి వచ్చిండు కదా. వచ్చిండా? కాదు నువ్వు మనిషివా పశువా? నువ్వు ఆగు, నువ్వు మనిషివా పశువా? ఏమైంది? ఆ ఫోన్ ఎందుకు ఎత్తలేవు? ఎంతసేపు ఫోన్ కొట్టాడు తెలియలేదు. పని మీద ఉండే. ఏంటి పని మీద ఉంది? ఇంకా పని అంటే పని. సారు నువ్వు చేసిన ఘనకార్యాలు ఇంటికి ఎంత మంది వచ్చిన అప్పుల కోసం? ఏమైంది? ఏం చేసినావు? ఏం చేసినావురా నువ్వు? తెలివి ఉన్నా నీకేమన్నా? వాళ్ళు ఇంటి మీదకి వచ్చి వెళ్ళి పెడితే చుట్టుపక్కల ఇచ్చేది విక్తుంది. మనిషి అడిగాను వాడు వీళ్ళు చెప్తే. ఏం చేసినావు? 10 లక్షలు ఏం చేసినావు? బాబాయ్ కాడ 2 లక్షలు తీసుకొచ్చినాడా, ఆ అన్న కాడ 3 లక్షలు తీసుకొచ్చినాడా, మొత్తం 15 లక్షలు అప్పయింది. ఏం చేసినావు? తమ్ముడు అని మంచిగా చూసుకున్నా తప్ప. నేను బెట్టింగ్ ఆడినాయి, బెట్టింగ్ లో పైసలు వస్తాయని తెచ్చిన వాళ్ళ దగ్గర. ఏంది? అలా నిన్ను కూడా అడిగిన 1 లక్ష రూపాయలు. బెట్టింగ్ ఏంది అనుకుంటున్నారా? నువ్వు చదువుకున్న మనిషివి, నీకు బెట్టింగ్ల గురించి తెలియదా? బయట ఎంత మంది ఉన్నారు? పేపర్లలో, టీవీలలో, సెల్ ఫోన్లలో, యూట్యూబ్లలో ఎన్ని వస్తున్నాయి? చెప్తున్నాడు బెట్టింగ్. 1 లక్ష పెట్టినా, 1 లక్ష పెడితే 2 లక్షలు వస్తాయి తెల్లారి. అవి వస్తున్నాయి కదా కిచెన్ పడినాడు. దోసలే కట్టున్నాడు, తెలియలేదు. బెట్టింగ్ లో 15 లక్షలు బెట్టింగ్ లో పోకూడదు అంటే ఏంది రాజు? నీకన్నా తెలివి ఉందా? ఏమన్నా అంటేనే పెడతావు ఇక మళ్ళా. ఏంది చిన్న పోరని బెదిరిస్తాను? మనిషివే నీకు సిగ్గున్నదా? నేను మొన్ననే చెప్పిన 1 లక్ష రూపాయల గురించి అడుగుతాంటే కన్నా ముందు చంపని చెప్పి వెనకేసుకొని ఇచ్చిండు. మరి ఏం చేయమంటావు ఇప్పుడు? పని చేత కాలేదా పని చేసుకోవడానికి? బెట్టింగ్ అని చెప్పి బెట్టింగ్ వల్ల పెట్టినావు. ఇంత తలకాయ లేకుండా 15 లక్షలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? అత్తయ్యనే పెట్టినా కదా. ఇప్పుడు రాకపోతే నేను ఏం చేయమంటావు చెప్పు? నన్ను ఏడబడి రావమంటారు. ఎన్ని పైసలు ఎట్లా ఏడబడి రావమంటావా? అంటున్నావు ఇంటికి వచ్చే కొద్దికి ఇచ్చేది పోతుందంటే రూపాయి పని చేసినోడు కాదు, ఇంట్లో కర్రీ తెచ్చినోడు కాదు, అవ్వ మీద పువ్వు అన్నట్టు బతుకుతున్నావు. అసలు 15 లక్షలతో అట్లా వేసుకుంటారా? నేను కావాలని పెట్టినా, అత్తయ్యనే పెట్టినా కదా. కాదు అంటే అన్నారు అని చెప్పి నన్ను కంటి ఎత్తావు. నువ్వు చదువుకున్నోడు నేనాయే, నీకు తెలియదా? సెల్లులలో అత్తన్నాయి, వార్తలలో అత్తన్నాయి, న్యూస్ పేపర్లు అత్తంది. ఆ టీవీలలో చచ్చిపోతారు కదా. బెట్టింగ్ల వల్ల చచ్చిపోతారని ఎంత ఉన్నది? చదువుకున్నానికి ఎంత అర్థం ఉండాలి? 15 లక్షలు మునిగేదాకా చూసినవా? నీకేమనిపిస్తలేదా 15 లక్షలు అంటే? ఏమన్నా రాళ్ళ అవి లేకపోతే చెట్ల కడుతున్నాయా? ఏడికి వెళ్తాం అనుకున్నాం, ఆలోచించుతాం. ఇంకా మీదికెళ్ళి నా చెల్లెతో వ్యాపారం అదొకటి, లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకుంటా కోళ్ళతో ఏదో ఒకరు ఎప్పుడు. ఇంకా అదొకటి ఉంది మళ్ళీ. ఇంకా నీకు ఇసోటి పని చేసి నా చెల్లెని అన్నా ఇంకోసారి నా చెల్లెగడికి వచ్చావు. ఈ అప్పులు ఇవన్నీ కట్టుకొని నువ్వు ఏడుంటావు అడుండిపో, నా ఇంట్లో మాత్రం ఉండకు. నువ్వు ఉంటే మాత్రం నాకు మా ఇద్దరు సేవలు చూస్తావు. ఆగు నువ్వు ఆగు, నేను అడుగుతుంది ఇవన్నీ ఆగు. అవురా ఇది ఏంది పరిస్థితి చెప్పు? ఇప్పుడు 15 లక్షల కోలాపురం అమ్ముదామా? మరి ఏందిరా పరిస్థితి? నువ్వేదో చదువుతున్నావు అని నేను నమ్మి వారి చేస్తే నా పేరు చెప్పి ఊరా తప్పులు చేస్తావురా నువ్వు? అయ్యా లేవరా, నేను నిన్ను చిన్నప్పుడు గౌరవంగా తాగిన తమ్మి తప్పు రాయింది ఇట్లా చేస్తుంది. కోలపరం అమ్ముతావా? మీ తమ్ముడు చేసిన పనులకు కోలపరం అమ్ముతావా? అన్న మీ తమ్ముడు రూపాయి పని చేసిండా, ఆటన పని చేసిండా? ఎన్నడో 1 రూపాయి ఇచ్చిండు. ఇంట్లో పనికి శాత కాదు, పొలం కాడి పనులకు శాత కాదు. ఏ రోజైనా పని చేసి అన్న నీకు సంపాదించినా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చిండా? ఆయన కోసం ఏమో కోలపరం చేసి ఆయన కోసం ఏమో కోలపరం అమ్ముతాను మాట్లాడతాను. మనిషివే నువ్వు? అసలు మనం కష్టపడి చేసుకున్నది ఆయన కింద
లక్కే లేదు, అమ్మాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నేను చెప్తున్నా, నీ అప్పులు నువ్వు కట్టుకునేటట్టు అయితేనేమో ఇంట్లుండు, లేకుంటే మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టు. మేమన్నా పోతాం, నువ్వన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి. ఇంకొకటి, నీ పెళ్లికి సంబంధానికి మాకు సంబంధం ఏమీ లేదు. మా చెల్లె జోలికి మాత్రం నువ్వు అస్సలు రావద్దు. లవ్వులు గివ్వులు అని కూడా దీని ఎమ్మడి పడకు. దీన్ని ఇచ్చి చేసే ప్రసక్తే లేదు. నేను చెప్తానా? ఏ నాడు ముచ్చట ఇడేటో పోతాడు. అరే ఆగురా ప్రణయ్. అరే ఎట్లా ఉరుకుతున్నావు పిలువాక? ఎటు ఏమైందిరా? అలిగి అలిగి ఉరకబడితే కూసో కూసో ఉరుకుతున్నావు రా పిలువంగా. ఏం చేయాలి? ఏమైంది నీ బాధ ఏంది చెప్పు నాకు. నేను బతికి వేస్ట్గా. ఎవడు చేసుకున్నారా? నువ్వు చేసుకునేది. నేను ఇట్లా ఇట్లా అవుతుందా అనుకోలేదే. నేను ఏదో అత్తే అని ఆశపడ్డా. అత్యాశపడ్డావు. అన్ని చింత చదువుకున్నావు నీ వారి నీకు తెలియదారా? ఇంకా ఎవడో చెప్పిన మాటలు బట్టి బెట్టింగ్ అది ఇది అని నాశనం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అవన్నీ అప్పులు ఎట్లా కట్టాలి? ఈ బతికేందుకు నేను చచ్చిపోతాను. నాకు అద్దె నా పక్క అంటే నేను లేననుకున్నావారా? ఇక అయింది, తెలిసో తెలియక చేసినావురా తమ్మి. నేను చూసుకుంటుంది ఏదో కష్టపడి తీర్పదంతి. మరి ఏం చెప్తావురా? చేసుకున్న దానికి కర్మ అనుభవించాలి. నా వల్ల నువ్వెందుకు బాధపడతావు? నేనే చచ్చిపోతే అయిపోతుంది కానీ. ఎన్నో దెబ్బలు జరిగినాయి తమ్మి, ఏం చేద్దాం? ఇదో దెబ్బ. నువ్వు అట్లా నారాజు కాకురా, నేను చూసుకుంటుంది. కానీ ఇక మీద తప్పు చేయకు తమ్మి. ఇంట్లో కత్త వదినోరువది అట్లా లవ్ చేసిన అమ్మాయి అట్లా చూసుకుంది. ఇవాళకి బాధ ఉండదా తమ్మి? నువ్వు ఆలోచించు. ఇటు నిన్ను బాధ పెట్టి అటు వదినని బాధ పెట్టి అందరినీ బాధ పెడుతున్నా కదా. ఎందుకే అన్ననే ఉండి ఏం చేద్దాం రా, మనకు ఆచారం అనుకోవాలి. అయ్యో బాధనో బీదనో తమ్మి, అయింది ఏదో అయిపోయింది. తెలుసో తెలియక చేసినవురా. ఇక మనకు కోలపరం అవుతుంది కదరా. కష్టపడదాం, తీర్పుకుందాం. మరి ఏం చేద్దాం తమ్మి? ఇప్పుడు నువ్వు ఆత్మహత్యలు విచాలంటే సమస్యలు పోతాయి. గింతెత్తు నిన్ను ఎదిగి చేసుకున్నది గిందికేనారా? చచ్చటానికా? ఏదో తెలిసో తెలియగా చేసినవి. కష్టపడి తీర్పుకుందాం తమ్మి. నాకు నువ్వు కాకపోతే ఎవరున్నారా? అట్లా చేయకు తమ్మి, ఆ నిర్ణయాలు తీసుకో తమ్మి. ఈ ఈజీ మనీ కోసం పోయి బెట్టింగులని అన్ని జీవితాలు ఎంతమంది నాశనం చేసుకున్నారా? పేపర్లల్లో టీవీలల్లో రోజు అదే ముచ్చట. నువ్వు అన్నీ తెలిసినా నాకు చూసుకుంటా కూడా ఎట్లా తప్పు చేసినావు నేనే నమ్ముతలేను తమ్మి. కానీ అది అద్దురా మనకి. మనం కష్టపడి చేసిన దానికే ప్రతిఫలం ఉంటుంది తమ్మి. ఆ బెట్టింగ్లు లాటరీలు మనకు అద్దు తమ్మి. దయచేసి ఇక నుంచి అయినా బెట్టింగ్లు అవన్నీ మానుకో. కష్టపడదాం. నేను ఉన్నగారా నీ వెనుక. నీకు అన్ని విధాలా నీకు నచ్చిన అమ్మాయినే పెళ్ళి కూడా చేస్తా తీరా. నువ్వు టెన్షన్ పడకు. మరదలు కూడా ఎటు పోదు. అందరం మళ్ళీ కష్టపడి మళ్ళీ ఎప్పటి లెక్క జీవితం గడుపుదాం. కానీ నువ్వు బెట్టింగ్లో జోలిపోతాను. నా మొక్కను చూడు. సరే రైట్. ఇవన్నీ మర్చిపో తమ్మి, పోదా. సరే అన్న, ఇన్ని రోజులు ఏదో తెలియక చేసిన. ఇప్పటి నుండి ఆ తప్పు ఇయ్య తెలిసి కూడా. సరే.